ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తి గల యేసయ్య, సర్వోన్నతుడ, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలమున నాతోనూ మాతోనూ మాట్లాడమని, నీ వాక్యమును విని వాక్యానుసారముగా నడుచుకునే జీవితమును అనుగ్రహించుమని, నీవే మా అవసరతలను నీ వాక్యము ద్వారాగా మాకు నాయన తీర్చుమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలోమోనుకు రాసిన పత్రిక 10వ వచనం నుండి 12వ వచనం వరకు వాక్య భాగమును చదువుకుందాం. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీయునైన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేషియము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపియున్నాను. మనము చదివిన వాక్య భాగములో అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఒక ఉత్తరము రాయటం చూడగలం. అందులో తన దగ్గర నుండి పారిపోయిన ఒనేసిమస్ అనే ఒక వ్యక్తి కోసము ఫిలోమోనుతో మాట్లాడే కార్యము చూడగలము. ఒకప్పుడు ఫిలోమోను దగ్గర పనిచేసి ఆయన యొద్ద నుండి పారిపోయిన ఒక వ్యక్తి కోసము భక్తుడైన పౌలు ఫిలోమోనుతో రాయటం చూడగలం. ఒకప్పుడు నీకు ఉపయోగము లేని వాడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు దేవుని కృప చేత అనేకులకు ఉపయోగపడే వ్యక్తిగా మార్చబడి ఉన్నాడు కనుక అతనిని నీ ఇంట చేర్చుకునేదానికి నీవెంత మాత్రము వెనుకాడవద్దు. తాను చెల్లించవలసిన రుణము నేను నీకు చెల్లిస్తానన్న రీతిగా అపోస్తలుడైన పౌలు ఫిలోమోనుకు ఉత్తరం రాయటం చూడగలము. ఒనేసిమస్ ఆ ఇంట్లో ఏదో దొంగతనము చేసినాడు అన్న రీతిగా రాసి ఉంచబడి ఉంటుంది. కానీ పౌలు భక్తుడు ఆయనకు రాయించిన కార్యము, తన యొక్క రుణమును నేను తీరుస్తాను, తాను చేసిన కార్యమును బట్టి నేను నీతో క్షమాపణ అడుగుతానన్న రీతిగా రాయటం చూస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున ఇలాంటి మనస్సును నీవు నేను కలిగి ఉన్నామా? ఇతరులను గురించి అక్కర కలిగిన వారిగా వారి యొక్క ఆత్మలను ఆదాయము చేసుకొనుటకై వారిని ఏ కార్యం నుండి వారు పారిపోయినారో, ఎందులో నుండి వారు తప్పిపోయినారో, ఎలాగో వారు దేవునికి దూరం అయిపోయినారో ఆ కార్యములో సరిచేసి వారిని మరలా ఒక్కసారి స్థిరపరచేదానికి ఆశ కలిగిన వారిగా నీవు నేను ఉన్నామా? ఈ ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. నీవు ఉన్నావా అనే ప్రశ్న నీకు వేయబడినప్పుడు నీవెలాంటి సమాధానం ఇవ్వగలుగుతూ ఉన్నావు? ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను కోల్పోయినాడు, ఒక వ్యక్తి దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయినాడు. ఆ వ్యక్తిని మరలా తన జీవితములో పోగొట్టుకున్న కార్యములను సంపాదించుకొనుటకు, తాను చేసిన కార్యమును బట్టి తాను పశ్చాత్తాపడ్డప్పుడు అతనిని క్షమించి మరలా ఒక్కసారి తాను పోగొట్టుకున్న స్థితికి తాను తీసుకొచ్చేదానికి ప్రయత్నించే వారిగా ఉన్నామా అన్న ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున మనము దేవుని సన్నిధిలో ఈ కార్యములను పెట్టుకొని పరీక్షించుకుంటే మన జీవితము ఎలాగున్నది? ఎంతమందిని మనము దేవుని సన్నిధికి మరలా తీసుకొని రాగలుగుతున్నాం? ఎంతమంది తాము పోగొట్టుకున్న కార్యముల కోసము దుఃఖపడుతున్నప్పుడు, పోగొట్టుకున్న కార్యములను బట్టి పశ్చాత్తాపడుతున్నప్పుడు దేవుని యొద్దకు తిరిగి వారిని తీసుకొచ్చి దేవునితో వారు ఐక్యపడినట్లుగా వారితో సమాధానపరిచే కార్యం, అనగా వారిని దేవునికి సమీపము చేసే కార్యములను చేయుటకు ఎన్నడైనా నీవు ప్రయత్నించినావా? అనగా వారు పాపములో పడిపోయినారు, వారు దేవునికి దూరం అయిపోయినారని తెలిసినప్పుడు వారి యొద్దకు వెళ్ళి దేవుని యొక్క వాక్యము చేత మరలా వారితో మాట్లాడి తమ యొక్క బలహీనతలు ఏమిటో వారు గ్రహించుకున్నట్లుగాను, అదే సమయంలో చేసిన పొరపాటుకు ప్రభు క్షమిస్తాడు అన్న కార్యమును జ్ఞాపకం చేసి వారిని దేవుని యొద్దకు తిరిగి నడిపించేవారిగా, దేవుని సన్నిధికి మరలా తీసుకొచ్చేవారిగా మనలో ఎంతమంది ఉన్నామనే ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచుతున్నాడు. ఒనేసిమస్ పోగొట్టుకున్నాడు, ఫిలోమోను దగ్గర ఉండే ఆ అర్హతను పోగొట్టుకున్నారు, కానీ నా కోసం అతన్ని క్షమించుము, నా కోసం అతన్ని నీ ఇంట చేర్చుకోనమని పౌలు అతనితో ప్రాధేయపడిన రీతిగా రాసే కార్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎంతమంది మనం అలాంటి మనస్సు కలిగి ఉన్నాము?
ఎంతమంది అలాంటి ప్రేమను చూపించగలుగుచూ ఉన్నాం? ఒక వ్యక్తి పొరపాటు చేసినాడు, బలహీనమైపోయినాడు, అతన్ని విడిచిపెడుతున్నామా? లేక అతన్ని మరలా ఒక్కసారి మనకు ఉపయోగపడేవాడిగా మార్చబడుటకై, మనకు దేవుని యొక్క కృపను అనుగ్రహించేదానికి, దేవుని యొక్క మార్గంలో అతడు నడువటకు కావాల్సిన సహాయము చేసే వ్యక్తిగా నీవున్నావా? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఫిలెమోను పౌలు భక్తుని కోసం అతన్ని క్షమించినాడు అన్న కార్యమును మనము ఊహించుకొనగలము. ఎందుకంటే దేవుని సేవకుని యొక్క మాటకు లోబడే వ్యక్తిగా ఉన్నట్లుగా మనం చూడగలం. అందుకే అంత ధైర్యముగా పౌలు భక్తుడు రాయగలుగుచూ ఉన్నారు. ఒనేసిమసు చేసిన బలహీనతను తాను క్షమించగలిగినాడు. నీవు నేను ఒక వ్యక్తి చేసిన బలహీనమైన కార్యమును క్షమించి అతన్ని దేవుని సన్నిధికి తీసుకురాగలిగినట్లయితే, నశించిన ఒక ఆత్మను దేవుని రాజ్యంలో చేర్చిన ఆ గొప్ప ఆశీర్వాదము, దానికి తగిన ఫలితమును నీ జీవితంలో నీవు పొందుకొనగలవు. ఈ ఉదయకాలమున నీవు నశించిన వారిని, అనగా దేవునికి దూరం అయిపోయిన వారు, తమ యొక్క బలహీనతను బట్టి దేవునికి దూరం అయిపోయిన వారిని ఆయన యొద్దకు మరలా చేర్చుటకు ఆశ కలిగి వారిని వెతికి దేవునికి సమీపముగా చేర్చేదానికి ప్రయత్నిస్తున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయమున మాతోనూ మాట్లాడిన విధానం బట్టి వందనములు. ఫిలెమోనుకు నాయన పౌలు రాసిన ఉత్తరములో తన ఎదురు నుండి పారిపోయిన ఒక వ్యక్తి, తనకు కీడు చేసిన ఒక వ్యక్తి, తన దగ్గర నాయన పొరపాటు చేసిన ఒక వ్యక్తిని క్షమించమని అడగటం మేము చూస్తూ ఉన్నాం. మా కోసము నీవు కూడా నాయన తండ్రి ఎదుట ఇలాంటి విజ్ఞాపన చేసి మాకు నాయన నీవు ఇచ్చిన గొప్ప కృప కోసం వందనాలు చెల్లించుకుంటాం. అవును తండ్రి, మేము పోగొట్టుకున్న ఆ ఆశీర్వాదమును సంపాదించుకున్నట్టుకు, మేము పోగొట్టుకున్న ఆ దీవెనలను తిరిగి పొందుకున్నటకు మా కోసము తండ్రి యొద్ద ప్రాధేయపడి మాకు నీ రాజ్యంలో చేరుటకు కృపను అనుగ్రహించినందుకై వందనాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయమున మేము నీకు లోబడినటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.